ఈరోజు మన వీడియోలో 'గేమ్ చేంజర్' మూవీ గురించి ఇటు వారి ప్రొడ్యూసర్స్ అయిన 'దిల్ రాజు' గారు అండ్ 'శిరీష్' గారు ఈ యొక్క కొన్ని రోజులు 'తమ్ముడు' మూవీ ప్రమోషన్‌లో కొన్ని మాటలన్నారు కొన్ని ఇంటర్వ్యూస్‌లో. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా 'గేమ్ చేంజర్' డే 1 రోజే 183 క్రోర్స్ కలెక్ట్ చేసిందని ప్రొడ్యూసర్సే పోస్టర్స్ వేశారు. ఓహో! కామెడీ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్. ఇట్ 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 అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. మరి ఇప్పుడు దానికి ఈ ఇష్యూకి సంబంధం ఏందంటే ఉంది. ఎందుకనంటే 'దిల్ రాజు' గారే 'తమ్ముడు' మూవీ ప్రమోషన్స్‌లో కొన్ని మాటలు అన్నారు. ఏమన్నారంటే, "మేము ఇప్పటి నుంచి ఫేక్ పోస్టర్స్, ఫేక్ నంబర్స్, ఫేక్ చెయ్యమని, రియాలిటీ మాత్రమే చూపిస్తామని, ఒరిజినాలిటీ మాత్రమే మనకి ప్రేక్షకులకి చూపించాలని" ఇలా ఒరిజినాలిటీ, రియాలిటీ, ఫేక్ ఇలాంటి వర్డ్ యూజ్ చేసి వారు ఒక 'తమ్ముడు' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. సరే, ఇదంతా బానే ఉంది. మరి డే 1 రోజు ఫేక్ పోస్టర్స్ మీరు ఎలా ఏశారు? అంటే దానివల్ల మీకు బుద్ధొచ్చిందా? ఏమో నాకు తెలియదు మరి. అంటే అది ఓకే. మరి మీరు మారిపోయారు అని అనుకుందాం. సరే, ఇప్పుడు మా 'తమ్ముడు' మూవీ ప్రమోషన్స్‌లో మీరు అండ్ మీ కో ప్రొడ్యూసర్ అయిన 'శిరీష్' గారు కొన్ని మాటలన్నారు 'గేమ్ చేంజర్' మూవీ గురించి. సరే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం ముందు. ముందు ఈ యొక్క 'దిల్ రాజు' గారు 'గేమ్ చేంజర్' రిలీజ్‌కి ముందు ఏమనన్నారు అండ్ 'గేమ్ చేంజర్' రిలీజ్ తర్వాత ఏమని మాట్లాడారో చూద్దాం. ముందు 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన తర్వాత వారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు. 'గేమ్ చేంజర్' మూవీ తీయడం ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నానని, ఒక తప్పు జరిగేటప్పుడు ఆపలేకపోయానని వారు చెప్పారు. అండ్ అలాగే ఈ యొక్క 'దిల్ రాజు' గారు ఎప్పుడు గట్టా ఈ పెద్ద డైరెక్టర్స్ తోటి వర్క్ చేయలేదని, ఇదే ఫస్ట్ టైమ్ అని. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల అండ్ సరిగ్గా కమ్యూనికేషన్స్ డైరెక్టర్స్‌కి వారికి మధ్యలో లేకపోవడం వల్ల ఇలాంటి తప్పు జరిగిందని అండ్ వీటన్నిటికి నేనే బాధ్యత తీసుకున్నానని సరే ఇలా అన్నారు. తప్పు జరిగేటప్పుడు ఆపాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్‌దే. సో, దాన్ని నేను ఆపలేకపోయానంటే అది నా ఫెయిల్యూర్. నా 58, 60 సినిమాలు కంప్లీట్ అవుతున్న టైంలో నేను పెద్ద దర్శకులతో తీసిన సినిమాలు లేవు. కాబట్టి నాకు నా ఫస్ట్ రాంగ్ స్టెప్ అదే. సరే, ఇప్పుడు 'గేమ్ చేంజర్' యూఎస్ఏలో డల్లాస్‌లో వారు ఒక ఈవెంట్ జరిగినప్పుడు వారు ఏమనన్నారో ఇప్పుడు చూద్దామా? సంక్రాంతికి వస్తున్నాం, కొడుతున్నాం. కొడుతున్నాం. ఇలాంటి హై బడ్జెట్ ఫిల్మ్ 'శంకర్' గారు నాతో తీసినందుకు, ఇలాంటి మూవీ ఇచ్చినందుకు వారికి మీరు థాంక్స్ కూడా చెప్పారు. స్వామి మాకు కలిగించినట్టుగా నేను ఇంత భారీ బడ్జెట్తో ఎప్పుడు సినిమాలు తీయను. చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తాను. ఫస్ట్ టైం 50th ఫిలిం ఒక భారీ బడ్జెట్, ఒక పాన్ ఇండియా ఫిలిం, ఒక గ్లోబల్ స్టార్తో తీయడం అనేది అది శంకర్ గారు ఇచ్చిన మాకు అవకాశం. అలా బిగ్ జర్నీ అబౌట్ 'గేమ్ చేంజర్' విత్ శంకర్ గారు. సార్ థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఏదో తమిళ్‌లో డైలాగ్ ఉంటది. మనకు తమిళ్ అంత రాదు కాబట్టి ఏదో సంక్రాంతికి ఇరుక్కు వస్తున్నాం ఇరుక్కు అని ఏదో అన్నారు. సాంగ్ వేணுమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు. విలన్ సూర్య అండ్ హీరో గారికి క్లాప్స్ వేணுమా క్లాప్స్ ఇరుకు. మరి మీరు ఇలాంటివన్నీ చెప్పి ఇలా మాట్లాడడం ఏమన్నా న్యాయం ఉందా 'దిల్ రాజు' గారు? నాకు అర్థం కావట్లేదు. ఇంకో పక్క ఓకే, కో ప్రొడ్యూసర్ అయిన 'శిరీష్' గారు, ఆయన 'దిల్ రాజు' గారు బ్రదర్ అనుకోవచ్చు ఆర్ ఎల్స్ వీరిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అనుకోవచ్చు. ఆయన గట ఈ యొక్క 'తమ్ముడు' మూవీ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ 'గేమ్ చేంజర్' వల్ల మేము చాలా లాసెస్ ఫేస్ చేసాం. అండ్ 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన తర్వాత ఒక్క మాట వరుసకైనా సరే ఇటు డైరెక్టర్ గానీ, ఇటు హీరో గానీ ఒక ఫోన్ కాల్ కూడా చెయ్యలేదు అని అన్నారు. గేమ్ చేంజర్తో మా బతుకైపోయింది అనుకున్నాం. సంక్రాంతికి వస్తు నుంచి ఊప్స్ వచ్చినాయి. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. నా ఒపీనియన్ ప్రకారం ఇలాంటివన్నీ మాట్లాడడం చాలా తప్పు. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ గారు వచ్చి స్టోరీ నరేట్ చేసింది మీ ఇద్దరికి ఆర్ 'దిల్ రాజు' గారికైనా, మీకన్నా 'శిరీష్' గారికైనా నరేట్ చేశారు. ఓకే, అప్పుడు మీకు స్టోరీ నచ్చింది, మీరు ఒప్పుకున్నారు. దెన్ మీరు ఈ యొక్క స్టోరీని మీరు 'రామ్ చరణ్' గారి దగ్గర తీసుకువెళ్తే అప్పుడు వారికి నచ్చితే అప్పుడు మీరందరూ కలిసి కూర్చొని అందరూ కలిసి చేస్తేనే వచ్చిన మూవీ 'గేమ్ చేంజర్'.
ఒక మూవీ హిట్ అయినప్పుడు ఎలాగైతే అందరూ కలిసి ఆ యొక్క సక్సెస్ రేషియోని ఎలాగైతే అందరూ సమానంగా పంచుకుంటాడో, అలాగనే ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు గటా అలాగే దాని బాధ్యత అందరూ కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. అంతెందుకు జస్ట్ ఎగ్జాంపుల్ 'సంక్రాంతికొస్తున్న' మూవీ. మూవీ పెద్ద సక్సెస్ అయింది. అండ్ మీరందరూ గటా ఆ సక్సెస్‌ని మీరు సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ అందులో అందరూ భాగమయ్యారు. కానీ ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు ఇలాగ ఒకరి మీద ఒకరు వేసుకోవడం తప్పు. వీళ్ళదని ఇలాంటియన్నీ చేయడం తప్పు. ఎందుకనంటే 'రామ్ చరణ్' గారు ఏమైనా పని లేక చేశారా మూవీ? ఆఫ్టర్ 'ఆర్ఆర్' మూవీ తర్వాత వారి మార్కెట్ అండ్ ఫేమ్, వారి పాపులారిటీ గటా ఇండియా అంతా పెరిగిపోయింది. అండ్ 'రామ్ చరణ్' గారు గటా he can do multiple projects at the same time, but he still stick on to the Game Changer only without doing any other projects. Like Shankar garu has started Indian 2 along with the Game Changer. మరి మీకు ఇవన్నీ గుర్తుకు లేదా శిరీష్ గారు? ఇలాంటి వర్డ్స్, ఇలాంటి మాటలు, స్టేట్మెంట్స్ అనేవి రిలీజ్ చేసేటప్పుడు? సో, దీంతో ఇటు 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్ గాని, ఇటు 'మెగా' అనే ఫ్యాన్స్ గాని అందరూ గటా ఈ యొక్క స్టేట్మెంట్స్ వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ దీనివల్ల చాలా కాంట్రోవర్సీగా నడిచింది అంతా సోషల్ మీడియాలో. సో, ఫ్యాన్స్ కూడా చాలా రియాక్ట్ అయ్యారు. ఎందుకిలా అన్నారు? ఎందుకిలా చేశారు అని. ఇదంతా అయిపోయింది. దీంతో ఇలా అయితున్న ఈ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చిన అదే రోజు తమ్ముడు రిలీజ్ ఈవెంట్ అనేది జరిగింది. అందులో ఫన్నీ థింగ్ ఏందంటే అక్కడ వీళ్ళందరికీ విషయం జరగదు ఇలాంటియి జరుగుతుందని. తమ్ముడు రిలీజ్ ఈవెంట్‌లో ఇలాంటి విషయం ఇటు ప్రొడ్యూసర్ గాని, ఇటు ఎవరు గాని అంతవరకు ఇంకా బయటికి రాలేదు ఇలాంటియన్నీ జరుగుతుందని. అండ్ అక్కడే ఫన్నీ థింగ్ ఏంటంటే 'దిల్ రాజు' గారు మళ్ళా ఒక మూవీ మేము 'రామ్ చరణ్' గారితో తీస్తున్నామని అనేసరికి మాకు ఈ ఒక్క మూవీయో చాలు. ఇంకో మూవీ మాకు అవసరం లేదని ఇటు 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అట్టా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అదేం పెద్ద జోకా పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళలాగా ఇది మన అండ్ ఇదంతా తెలిసేసరికి ఇటు 'దిల్ రాజు' గారు గటా దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఏమని? ఏదో కవర్ డ్రైవ్ లాగా ఇస్తూ శిరీష్ గారు ఎప్పుడు గటా అంత ఎక్కువ సేపు మాట్లాడరు. ఈవెంట్స్‌లో గటా చాలా తక్కువగానే మాట్లాడతారు. ఏదో థాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళ ఇంటర్వ్యూ గటా ఇదే ఫస్ట్ టైము మాట్లాడడం. సో, ఏదో అలా మాట్లాడేశారు. వారికి 'రామ్ చరణ్' గారికి చాలా బెస్ట్ బాండింగ్ ఉందని ఏదో మాట్లాడారు. అండ్ దీనికి సారీ చెప్తూ మనకి శిరీష్ గారు గటా ఒక లెటర్‌ని రిలీజ్ చేశారు. అండ్ అదే రోజు మనకి 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్‌కి అండ్ మెగా ఫ్యామిలీకి అందరికీ సారీ చెప్తూ ఒక వీడియో నోట్ గటా రిలీజ్ చేశారు. మంచి హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం కానీ, ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను. సో, దీంతో ఈ యొక్క ఇష్యూ అనేది ఇప్పటివరకైతే సాల్వ్ అయిపోయింది. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ గానీ, ఇటు డైరెక్టర్స్ గానీ అండ్ ఇటు హీరోస్ గానీ ఎలాగైతే ఒక మూవీ హిట్ అయినప్పుడు ఈక్వల్‌గా అందరికీ సక్సెస్‌ని ఎలాగైతే తీసుకుంటారో, అలాగే ఫ్లాప్ అయినప్పుడు కూడా ఆ ఒక ఫెయిల్యూర్‌ని అందరు బాధ్యతగా తీసుకొని అండ్ దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా అండ్ దాన్ని రెక్టిఫై చేస్తూ వారు దాన్ని ఫ్యూచర్‌లో ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకొని మంచి మూవీస్‌తో రావాలి. కానీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని చేసుకుంటే ఇలాంటి కాంట్రోవర్సీలు తప్ప ఎలాంటి యూజ్ గానీ ఉండదు. అయినా ఒక మాట మాట్లాడుకోవాలంటే అప్పట్లో 'దిల్ రాజు' గారికి, ఇప్పట్లో 'దిల్ రాజు' గారికి చాలా తేడా ఉంది. అప్పట్లో 'దిల్ రాజు' అండ్ శిరీష్ గారు చేసిన మూవీస్ ఒక 'సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు', ఒక 'మిస్టర్ పర్ఫెక్ట్', ఒక 'పరుగు', ఒక 'కొత్త బంగారు లోకం', ఒక 'ఫిదా', ఒక 'బొమ్మరిల్లు' ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీసే ఉన్నాయి వారి ఫిల్మోగ్రఫీలో. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? ఓకే. మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కి ఆల్ ద బెస్ట్ చెప్తూ అండ్ ఇలాంటి కాంట్రోవర్సీస్ మళ్ళెప్పుడూ రాకూడదని రిక్వెస్ట్ చేస్తూ దిస్ ఈజ్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి. అండ్ విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.